ఇక నుండి నువ్వు వాట్సాప్ ని యూజ్ చేయలేవు. నువ్వు మాత్రమే కాదు, నేను, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి వాట్సాప్ ఆఫ్ అయిపోతుంది. ఎవ్వరం యూజ్ చేయలేము. ఒక వాట్సాప్ మాత్రమే కాదు, మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఈ ఒక్క డిసిజన్ వల్ల మన ఇండియాలో ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉన్న టెలిగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్ ఇలా ఏవైతే మన సిమ్ నెంబర్ తో కనెక్టెడ్ ఉన్నాయో ఆఫ్ అయిపోతున్నాయి. అసలు ఇలా ఎందుకు జరగబోతుంది, మనం ఎందుకు యూజ్ చేయలేమో రీజన్ చెప్తా. ఫస్ట్ నన్ను ఫాలో చేసుకో. సో ఈ మధ్య మన ఇండియాలో సైబర్ క్రైమ్స్, ఓటీపీ ఫ్రాడ్స్ లాంటివి చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి కదా. ఇలాంటి క్రైమ్స్ జరగకుండా సిమ్ బైండింగ్ అనే రూల్ ని తీసుకొచ్చింది. దీని వల్ల ఏం జరుగుతుందంటే, నిన్నటి వరకు మన ఫోన్ లో ఈ వాట్సాప్, టెలిగ్రామ్ ఇవన్నీ ఎలా నడిచేవి? ఒక్కసారి మన సిమ్ ఇన్సర్ట్ చేసి ఆ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత సిమ్ ని మన ఫోన్ నుంచి బయటికి తీసినా యాజ్ యూజువల్ గా ఈ వాట్సాప్, టెలిగ్రామ్ లాగౌట్ అవ్వకుండా వర్క్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఎలా అంటే, మన ఫోన్ నుంచి మన సిమ్ ని తీసిన నెక్స్ట్ సెకండ్ ఆ సిమ్ తో లాగిన్ అయి ఉన్న ప్రతి యాప్ వెంటనే లాగౌట్ అయిపోతాయి. వెబ్ వాట్సాప్ ని ల్యాప్టాప్ లో వాడుతూ ఉంటే ప్రతి 6 hours కి మీ వాట్సాప్ లాగౌట్ అవుతూనే ఉంటుంది. చెప్పేది నీకే. ఎప్పుడు పడితే అప్పుడు సిమ్ ని తీసి పెట్టావనుకో వాట్సాప్ లో ఉన్న డేటా అంతా దొబ్బుద్ది. సో ఫస్ట్ వాట్సాప్ బ్యాకప్ ఆన్ పెట్టుకో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్, యూస్ఫుల్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేసుకో.